హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కరువు పని ఉంటుంది కదా, ఉపాధి హామీ పని. సో దాంట్లోకి మీరు వెళ్తే ఎన్ని రోజులు వెళ్ళారు, ఎలా చెక్ చేసుకోవాలి మీ పేరుని దాంట్లో మొబైల్ ద్వారా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. అది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి గాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఒక 2 లింక్స్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక లింక్, తెలంగాణ వాళ్ళకు ఒక లింక్ అయితే ఇచ్చాను. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఇద్దరికి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నేను తెలంగాణకి చెందిన వ్యక్తిని కాబట్టి తెలంగాణకి సంబంధించిన లింక్ని అయితే సెలెక్ట్ చేశాను. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ తెలంగాణ అని పడుతుంది. ఆ తర్వాతకి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి మీరు ఏ ఇయర్లో ఉన్నారు. ఇప్పుడు నేను 2023లో ఉన్నాను కాబట్టి 2023 అండ్ 24ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 24లో ఉంటే 24 అండ్ 25, 25లో ఉంటే 25 అండ్ 26 నెక్స్ట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఉన్న ఇయర్ కాకుండా ఉన్న ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాలి. తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. మీరు ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేనైతే మా డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బ్లాక్ నేమ్ అనేది ఉంటుంది. బ్లాక్ నేమ్ అంటే మీ మండలం ఉంటుంది కదా, సో ఆ మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే మా మండలం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పంచాయత్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ విలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే మా విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కింద 2 ఆప్షన్స్ ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ విత్ ఎస్ఏ క్యాలెండర్ అని, వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ అని అయితే ఉంది కదా. సో విత్ ఎస్ఏ క్యాలెండర్ అనేది ఫాస్ట్గా అయితే లోడ్ అవ్వదు. వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ అని ఉంది కదా, పైన టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే పెట్టేసేయండి. డాట్ అయితే పెట్టేశాక సో మీరు దీంట్లో డేట్ ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ డేట్ అని ఉంది, టు డేట్ అని ఉంది. అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేలో జూన్లో వెళ్ళారనుకోండి. సో ఇక్కడ May 1 నుంచి అయితే ఇవ్వాలి. May 1 May 2023 ఇవ్వాలి. కింద జూలై ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లాస్ట్ వరకు వెళ్ళారనుకుందాం, 31 June 2023 అయితే ఇవ్వాలి. అంటే ఏ మంత్స్లో వెళ్ళారో స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు అయితే ఇవ్వాలి. సో నేనైతే ఆ డేట్స్ అయితే ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే అనేది ఇవ్వాలన్నమాట. 01 అయితే ఇచ్చాను, 1 డేట్ అయితే ఇచ్చాను. ఆ తర్వాతకి మంత్ అయితే ఇవ్వాలి. 05 అయితే ఇచ్చాను, మే అయితే ఇచ్చాను. ఆ తర్వాతకి ఇయర్ ఇవ్వాలన్నమాట. సో ఈ ప్యాటర్న్లో మాత్రమే ఉండాలి. వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పక్కన ఏ ప్యాటర్న్లో ఉండాలనేది. సో అది మాత్రమే ఎంటర్ చేయాలి. అండ్ డే అయితే ఎంటర్ చేస్తున్నాను. నేను 30 ఎంటర్ చేస్తున్నాను అండ్ 6/2023 అంటే ఎప్పటి వరకు కావాలో అదైతే నేను ఎంటర్ చేసుకుంటున్నాను. ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ మనకి కింద గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు, గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫార్మాట్ 3 పేమెంట్ టు వర్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లియర్గా చూడొచ్చు. సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్లారిటీగా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీకు ఎన్ని రోజులు వచ్చింది అనేది ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ అనేది ఉంటుంది. విలేజ్లో ఉన్న అందరి నేమ్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మీ నేమ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కకి వాళ్ళు నేమ్తో పాటు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నేమ్ ఉంది ఇక్కడ ఫస్ట్లో. అండ్ ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళారు అనేది కూడా ఉంటుంది. సో అది ఇక్కడ చూడొచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్ అని. సో ఎన్ని రోజులు వర్క్ చేశారో సో ఇక్కడ చూడొచ్చు, ఒక్క రోజు అయితే వర్క్ చేసింది. ఆ ఒక్క రోజుకు వర్క్ చేసినందుకు గాను పేమెంట్ ఎంత వచ్చింది, 150 రూపాయలు. ఇక్కడ 3 రోజులు వర్క్ చేసింది ఈమె. సో సైడ్ స్క్రోల్ చేస్తే ఆమె నేమ్ కూడా వస్తుంది. 3 రోజులకు వర్క్ చేసినందుకు 422 రూపాయలు అయితే వచ్చిందనమాట. సో ఇట్లా ఎన్ని రోజులు వర్క్ చేసింది, ఎంత పేమెంట్ వచ్చింది అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ పైకి స్వైప్ చేస్తే వాళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది వాళ్ళ అమౌంట్ అనేది కూడా ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో ఇట్లా మీరు ఎన్ని రోజులు వెళ్ళారు, మీ పేమెంట్ అనేది ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.